రండి బాబు రండి, చూసుకున్నోళ్ళకి చూసుకున్నంత, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకి సవక అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా సెలబ్రిటీలు సరికొత్త వ్యాపారం మొదలెట్టిన విషయం తెలిసింది. రూ. 390 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే కావాల్సిన బోల్డ్ కంటెంట్ అందిస్తామంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీలు. అయితే యాంకర్ విష్ణుప్రియ కూడా ఈ సబ్స్క్రైబ్ వ్యాపారానికి సై అన్నారు. అయితే ఈ వివాదంలో యాంకర్ విష్ణుప్రియపై కేసులు నమోదు కావడం, ఆమెపై ఓ రేంజ్లో ట్రోలింగ్ కావడం, డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటుందంటూ మెయిన్ స్ట్రీమ్తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కథనాలు ప్రచారం చేయడంతో హర్ట్ అయ్యింది యాంకర్ విష్ణుప్రియ. తాను ఏ తప్పు చేయనందంటూ తనపై క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్న వాళ్లపై చర్యలకు సిద్ధమయ్యింది విష్ణుప్రియ. తనపై తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విష్ణుప్రియ. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే విష్ణుప్రియ కంప్లైంట్ చేసిన సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు మహిళ కావడం ఈ కేసులో అసలు ట్విస్ట్. ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ, ఒక అమ్మాయి అయ్యుండి వేరే అమ్మాయి గురించి ఇష్టమొచ్చినట్టుగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్నాళ్లు భరించాను, ఇక భరించేది లేదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేట్టు చేస్తాం. నేను ఈ కంప్లైంట్ ఎప్పుడూ ఇవ్వాల్సింది, కానీ చాలా రోజులు భరించి నిందలు పడి ఇప్పుడు ముందుకొచ్చాను. నాపై నెగటివ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నా గురించి తప్పుడు సమాచారాన్ని ఆడియన్స్ కి చేరవేస్తున్నారు. నా పరువుకి భంగం కలిగిస్తూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నాపై పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాళ్లపై నేను కంప్లైంట్ ఇచ్చాను. నన్ను మానసికంగా హర్ట్ చేస్తున్నారు. నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయడం నా బాధ్యత. మా కంటెంట్ చూసి వాళ్లు ఆనందపడాలనే తపన పడుతుంటా. కొన్నిసార్లు తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి. నిజంగా తప్పైనప్పుడు నిందించండి, ఖండించండి. అప్పుడు ఎన్ని మాటలన్నా కూడా తీసుకుంటాం. కానీ తప్పు చెయ్యకుండా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడితే ఎంతని ఊరుకుంటాం? డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటుంది అంటూ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. వాళ్లతో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ లో ఏమీ చెయ్యకుండా వేరే వాళ్లని కించపరడం కరెక్ట్ కాదు. అయినా ఎన్ని రోజులని నోరు మూసుకుని ఉంటాను? ఖచ్చితంగా వాళ్లపై యుద్ధం చేస్తాను. ఒక్కసారైనా నాకోసం నేను నిలబడాలని ఉంది. నాకోసమే కాదు, వేరే ఆడపిల్లల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని నేనీ నిర్ణయానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ విష్ణుప్రియ.